హలో, చీరలు తయారు చేసేవాళ్ళు ఒక్క నిమిషం ఆగండి, నేను చూపిస్తాను. ఇది శారీ అండి. ఇది బ్లౌజ్. ఇది బ్లౌజ్ ఇచ్చారు ఇట్లాగా. ఇలా బ్లౌజ్ ఇచ్చి ఇక్కడికి బాగానే ఇచ్చారు బార్డరు. ఇది కట్ చేసుకోవడానికి ఇలాగా. ఓకే, అంతా బాగుంది. శారీ అంతా ఇలాగే ప్లెయిన్గా ఉంటే చాలా బాగుంటుంది, కానీ వీళ్ళు ప్లెయిన్గా ఇవ్వరు. ఎందుకంటే ఇక్కడ నుంచి ఇక్కడికి చెత్తలాగా ఆపాలన్నమాట. కొంచెం ఆపి ఇక్కడ నుంచి డిజైన్ ఇస్తారు. అంటే మనం కడితే వెనక నుంచి ఇది అంత ప్లెయిన్గా కనిపిస్తుంది. వెనక నుంచి మీరు గమనిస్తే ఈ చీర వెనక నుంచి వస్తుంది వర్క్. ఇలా కడితే ఎంత అసహ్యంగా ఉంటుంది బ్యాక్ నుంచి చూడటానికి. ఐ మీన్ బ్యాక్ కిందన కానీ వర్క్ లేకుండా. చీర రేట్లు పెట్టి చూస్తేనేమో వాయించేస్తారు. ఈ చిన్న ప్రింట్ వేయడానికి ఏం కష్టం ఉంది? మీకు ఏం పని, అసలు ఏం ఖర్చు ఉంటుందండి? ఇది కూడా నీట్గా వేసేసి ఇట్లాగా మొత్తం వేస్తే చీర ఎంత బాగుంటుంది. ఏదో ప్యాచ్ వర్క్ లాగా వేసినట్టుంటుంది చీర. ఎందుకండి ఇట్లా చేస్తుంటారు? నేను ఫర్ ఎగ్జాంపుల్ ఈ చీర చూపించాను, ఇది ఇంకా కొంచెం బెటరే. ఇంకా దారుణంగా ఉంటాయి వర్క్ చేసినవి అయితే. ఆ వర్క్ చేసినవి అయితే పైనుంచి అట్లీస్ట్ కొంగు వర్క్ కూడా వర్క్ వచ్చేలాగా ఇవ్వడు. కరెక్ట్గా ఈ నడుము దగ్గర ఆగిపోయేలాగా ఇస్తాడు వర్క్. ఎందుకు ఇస్తారో కూడా అలాగ అర్థం కాదు. కింద నుంచి చూస్తేనేమో సగం ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది వర్క్. ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది. అసలు శారీ మన ట్రెడిషనల్ వేర్ అన్నప్పుడు ఎంత డీసెంట్గా మీరు చీరలు తయారు చేయాలండి. ఎందుకు ఇలా కకృతి పనులు చేస్తారు? మరి ఏమైనా రేట్లైనా తక్కువ వేస్తారా? మీకైనా రేట్లు ఏమైనా ఇందులో మిగిలిపోతా అంటే అది ఉండదు. ఇదేమీ హ్యాండ్ వర్క్ కాదు కదా, అంటే హ్యాండ్లూమ్ శారీస్ కాదు కదా. దయచేసి ఇక నుంచి నేనేం చెప్పదలుచుకున్నానంటే, చీర మొత్తం ఇలాగ ఇవ్వండి డీసెంట్గా. ఇట్లా అంటే ఇది కూడా, ఈ ప్రింట్ కూడా ఇక్కడ వచ్చేటట్టు ఇవ్వండి. కట్టుకుంటే అంత నిండుగా కనిపిస్తుంది, చీర అందంగా కనిపిస్తుంది. కింద ఏదో ప్యాచ్ వర్క్ వేసుకున్నట్టుగా కనిపించదు వెనక నుంచి కింద చూస్తే కనుక. ఇది వెనక భాగంలో ఆల్మోస్ట్ సగం కవర్ చేసేస్తుంది. ఆ సగం ఇంటి నుంచి వస్తుంది అనమాట. అంటే మనకి సగం ఇలా కనిపిస్తుంది ఇక్కడ, ఇలా ప్లెయిన్గా. తయారు చేసే వాళ్ళు కొంచెం బ్రెయిన్ ఉపయోగించండి. ఎందుకు ఇలా కకృతి పనులు చేస్తారు? బ్లౌజ్ అయితే బాగానే ఉంది, బాగా ఇచ్చారు. శారీ అంతా ఇలా ఉంది, బాగుంది. ఓకే అండి, థ్యాంక్ యూ.